హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, మనము బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి మనము ఫ్రేమ్ అనేది ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఓకేనా? ఫస్ట్ టైం కానీ ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. ఎక్కడ స్లిప్ చేయకుండా నేను వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నా అనేసి. ఇక్కడ చూసారు కదండి, మనకు ఫ్రేమ్ అనేది ఇలా పెట్టేసుకున్నాము. 18 ఇంచ్ తీసుకోవాలి. ఫ్రేమ్ తీసుకున్నామంటే అప్పుడు మనకు బ్లౌజ్ మార్కింగ్ అనేది మొత్తం అనేది మనం ఇలా ఫిక్స్ అయిపోతుందండి. చూసారు కదా, మనము అవుటర్ రింగ్ విన్నర్ రింగ్ అనేది మనం పెట్టేసుకున్నాము. విన్నర్ రింగ్ అయితే కింద పెట్టుకున్నాం కదా, అవుటర్ రింగ్ అనేది ఇట్లా పెట్టేసుకున్నాం. చూసారు కదా, మనకి ఎలా కరెక్ట్గా మనము మగ్గం వర్క్కి మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాము అది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. మనకు ఫిక్స్ చేసుకునేది ఫ్రేమ్కి ఇక్కడ స్క్రూ ఉంది కదా, అది మనకు పై వైపు ఉండేట్టుగానే చూసుకోండి, కింది వైపు ఉండకూడదండి. ఎందుకంటే మనకు వర్క్ చేసేటప్పుడు మనకు తగులుకుంటూ అందుకుంటుందండి, అక్కడ మనకు థ్రెడ్ అనేది మనకు టచ్ అవుతూ ఉంటుంది. అందుకనేసి చూసారు కదండి, మనకు ఇలా ఫిక్స్ ఎలా చేసుకోవాలనేది చూడండి ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ఫిక్స్ ఎలా చేసుకోవాలనేసి. ఓకేనా? ఇలా చూసారు కదా, మనం మొత్తం అనేది ఇలా ఫిక్స్ చేసుకుందామండి. కొంచెం లూజ్గా అనేది పెట్టుకోండి, మరి అంత ఎక్కువ లూజ్ పెట్టుకోకూడదండి. స్క్రూ అనేది కొంచెం లూజ్ అనేది పెట్టుకున్నాక ఇలా మనము ఫ్రేమ్ అనేది ఇలా ఫిక్స్ చేసుకున్నాం కదా, ఇలా మనం జరుపుకుంటూ ఇలా చూసుకోవాలండి, కరెక్ట్గా మనకు వచ్చేలా చూసుకోండి. చూసారు కదా, ఇలా మనం కరెక్ట్గా అనేది పెట్టేసుకోండి. మనకు మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. కొంచెం మనము స్క్రూ అయితే ఇక్కడ తిప్పేసుకుందాము, ఎందుకంటే మరి క్లోజ్ లేకుండా కొంచెం తిప్పేసుకున్నామంటే ఇప్పుడు కొంచెం టైట్ చేసుకునేకి మనకి ఈజీగా ఉంటుంది, మనకు కరెక్ట్గా అనేది వస్తుంది కొంచెము. ఓకేనా? మనము క్లాత్ అనేది మనము టైట్గా పట్టుకొని లాగకూడదండి, లాగామంటే మనకు డ్యామేజ్ అవుతుంది క్లాత్కి అనేది. ఓకేనా? మనకు స్లోగా అనేది చేసుకోవాలి. ఇలా స్లోగా చేసుకునేసి మనం చిన్నగా అనేది మనం జరుపుకుంటూ రావాలండి క్లాత్ అనేది. మరి గట్టిగా లాగినామంటే మనకు డ్యామేజ్ అనేది వచ్చేస్తుంది క్లాత్కు. ఓకేనా? చూస్తారు కదా, ఇలా స్లోగా అనేది లాగేసుకుంటూ చిన్నగా మనము ఫ్రేమ్కి చుట్టూ ఇలా అనుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు ఫ్రేమ్కు టైట్ అయిపోయిన తర్వాత స్క్రూ అనేది మనం టైట్ చేసుకోవాలండి. ఫుల్ టైట్ చేసుకున్నాక మళ్ళీ ఏమన్నా మనకు కొంచెం గ్యాప్ ఉంది అలా ఉందంటే కనుక మళ్ళీ మనము క్లాత్ అనేది ఇట్లాగే మనం ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా లాగేసుకుంటూ చేసుకోవాలి, మరి గట్టిగా లాగకూడదండి, స్లోగా లాగుతూ ఇలా అనేది చేసుకోవాలి. చూసారు కదా, మనకు స్లోగా అనేది ఇలా చేసుకోవాలండి. గట్టిగా లాగామంటే మనకు వచ్చేసి క్లాత్ అనేది డ్యామేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? చూసారు కదా, ఇలా మొత్తం అనేది ఇలా తిప్పేసుకుని ఇలా చేసుకోవాలి. మనకు ఫిట్ అయిందనేది ఎలా తెలియాలంటే ఇప్పుడు సౌండ్ చేస్తే సౌండ్ అవ్వాలి. చూసారు కదా, ఇలా సౌండ్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఇలా సౌండ్ వచ్చిన తర్వాత మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందని చూసుకోవాలి. డ్రమ్ సౌండ్ లాగా అట్లా వస్తుంది కదా, వచ్చిన తర్వాత మనకు ఫిట్ అయిందని చూసుకునేసి తర్వాత మనం వర్క్ అనేది చేసుకోవాలి. చూసారు కదండి, కరెక్ట్గా అటు ఇటు కాకుండా కరెక్ట్గా అనేది ఉంది షేప్ అనేది మనకు మధ్యలో. చూసారు కదండి, మన మార్కింగ్ ఎంత బాగుందో, నెక్ మార్కింగ్ అనేది ఎంత బాగుందో కరెక్ట్గా అనేది ఉంది కదా. మనకు మార్కింగ్ చెక్తో అక్కడ మార్క్ చేసాం కదా, అవి చాలా రోజులు అయితే ఉండదు కదా, మనకు వర్క్ చేసేటప్పుడు మనము టచ్ అవుతా అలా పోతుందండి. అందుకనేసి మనకు మార్కింగ్ అనేది మన పెన్సిల్తో అనేది తీసుకోవాలి. వైట్ పెన్సిల్ ఉంది కదా మార్కింగ్ చేసేది, వాటిలో ఒకటే కాదండి మన కలర్స్ కానీ ఇలా అనేది ఉంటాయి. ఓకేనా? ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ అనేది 3 కలర్స్ అయితే ఇలా ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయండి. ఓకేనా? మనకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చూసేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు క్లాత్కి మనకు రెడ్ కలర్కి సెట్ కాదు కదా, అందుకొచ్చేసి మనకు వైట్తో చేసుకోవచ్చు, లేదంటే ఎల్లో కలర్తో చేసుకోవచ్చు. అలా ఎల్లో కలర్ క్లాత్ ఉన్నదంటే అప్పుడు వచ్చేసి మనకు వైట్లో కానీ లేదంటే రెడ్లో కానీ చేసుకున్నామంటే పెన్సిల్తో మార్కింగ్ అనేది కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడైతే మనకు అవుట్లైన్కి మొత్తం అనేది మార్కింగ్ అయితే చేసుకుందామండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా వర్క్ చేసుకున్నారంటే. ఓకేనా? మొత్తం అయితే ఇలాగైతే చేసుకుందాం మార్కింగ్ అనేది. ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనం డిజైన్ చేసుకునేటప్పుడు డిజైన్ చేసి ఇట్లా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు మార్కింగ్ అనేది అలాగే ఉంటుందండి, ఎక్కడ అనేది పోదు. ఓకేనా? ఇలా మనం అంతా మొత్తం అనేది కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది చేసుకున్నామంటే డార్క్గా అనేది వచ్చేస్తుంది, అప్పుడు మనకు డిజైన్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇలా వర్క్ చేసుకున్నా. చూసారు కదా, మొత్తం అయితే ఇలాగైతే అయిపోయింది ఫినిషింగ్ అయితే. మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా?
చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.